హలో గైస్, లాస్ట్ మంత్లో మనం ఒక షార్ట్ టర్మ్ స్టాక్స్ వీడియో డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఆ వీడియోలో మనం అరౌండ్గా 7 స్టాక్స్ గురించి డిస్కస్ చేసాం అనమాట. అన్ని స్టాక్స్ కూడా చాలా అంటే చాలా మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చాయి. వాటి గురించి ఈ వీడియోలో ఎంత రిటర్న్స్ ఇచ్చాయో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఈ వీడియోలో మనం అరౌండ్గా లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ ఏదైతే ఒక వీడియో చేసాం అనమాట, 3 వీక్స్ టు 4 వీక్స్ బ్యాక్ మనం ఒక వీడియో చేసాం. దాంట్లో పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇస్తున్నాయి, సో బాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం అనమాట. దాంట్లో మనం కొన్ని స్టాక్స్ గురించి చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి కెనరా బ్యాంక్ ఫ్రెండ్స్. కెనరా బ్యాంక్ మనం ప్రీవియస్గా కూడా 250 లెవెల్స్ దగ్గర ఇచ్చాం. మళ్ళీ కూడా ఈ పర్టికులర్ వీడియోలో 300 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం అనమాట. ఈ స్టాక్ ఆ 300 లెవెల్ దగ్గర నుంచే ఆల్మోస్ట్ 335 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. అంటే అరౌండ్గా 12 to 13% రిటర్న్స్ అనేది ఈ స్టాక్ ఇచ్చింది అనమాట. సెకండ్ టార్గెట్ కింద మనం 350 చెప్పుకున్నాం, ఇంకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి 325 బ్రేక్ అయితే కనుక. అలాగే మన సెకండ్ స్టాక్ చెప్పుకుంది వచ్చేసరికి ఇండియన్ బ్యాంక్ గురించి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సో ఇండియన్ బ్యాంక్ కూడా చాలా అంటే చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ వీడియోలో మనం కెనరా బ్యాంక్ తర్వాత ఇండియన్ బ్యాంక్ గురించి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. 240 నుంచి 250 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. వన్స్ ఇది బ్రేక్ అయితే కనుక 275, 300 టార్గెట్స్ అని చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ అది 240 నుంచి 250 రీజన్స్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అది 292 దాకా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇది 40 పాయింట్స్ అనేది పెరిగిందనమాట. 40 to 50 పాయింట్స్, అరౌండ్గా 20% అనేది స్టాక్ కూడా ఇంక్రీజ్ అయిందనమాట. సో అలాగే థర్డ్ స్టాక్ మనం చెప్పుకుంది వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. వన్స్ ఇది 160 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అది 160 లెవెల్ అబోవ్ సస్టైన్ అయ్యి 175 లెవెల్స్ 177 దాకా కూడా వెళ్ళిందనమాట. ఇది కూడా అరౌండ్గా 20 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యి ఆల్మోస్ట్ మనకి 15 to 20% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే నెక్స్ట్ స్టాక్ మనం చెప్పుకుంది ఏంటంటే బ్యాంక్ ఇండియా ఫ్రెండ్స్. బ్యాంక్ ఇండియా 70 లెవెల్స్ ఉన్నప్పుడే మనం చెప్పుకున్నామంట ఈ వీడియోలో. ఈ పర్టికులర్ వీడియో లింక్ మీకు కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో 70 నుంచి లెవెల్స్ అబోవ్ సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. 70 నుంచి ఇది ఆల్మోస్ట్ 95 లెవెల్స్ దాకా 25 పాయింట్స్ అరౌండ్గా ఇంక్రీజ్ అయింది. 30 నుంచి 35% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్తో పాటు ఇంకొన్ని స్టాక్స్ మనం SJVN, RVNL, Railtel గురించి కూడా ఈ వీడియోలో చెప్పుకున్నాం. సో SJVN వచ్చేసరికి మనకి 35 నుంచి 36 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయండి. వన్స్ ఇది బ్రేక్ అయితే కనుక అప్ టు మనకి 42 నుంచి 45 లెవెల్స్ వెళ్తుందని చెప్పుకున్నాం. ఇది ఆల్మోస్ట్ మనకి 21% రిటర్న్స్ ప్రస్తుతానికైతే ఇచ్చిందనమాట. అలాగే RVNL గురించి మనం 50 లెవెల్స్ దగ్గర చెప్పుకున్నాం ఫ్రెండ్స్. 50 లెవెల్ కనుక పైన సస్టైన్ అయితే కనుక ఇది చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉందని. ఆల్మోస్ట్ ఇది 84 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. అంటే అరౌండ్గా 24 పాయింట్స్ 34 పాయింట్స్ అరౌండ్గా ఇంక్రీజ్ అయిందనమాట. అంటే అరౌండ్ 60 నుంచి 70% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట ఇది లాస్ట్ 3 వీక్స్లోనే. రైల్టెల్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. రైల్టెల్ 125 నుంచి 130 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయండి. వన్స్ బ్రేక్ అయితే కనుక మనకి 150 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్గా అది 149 to 150 లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అయ్యి మళ్ళీ ప్రస్తుతం డౌన్ ట్రెండ్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా అరౌండ్గా 20% రిటర్న్స్ అరౌండ్గా ఇచ్చిందనమాట. సో ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా ఫర్దర్గా కావాలనుకుంటే కనుక సో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వస్తే కనుక. అలాగే 2 days బ్యాక్ మళ్ళీ కూడా మనం ఒక వీడియో చేసాం, షార్ట్ టర్మ్ స్టాక్స్ వీడియో. ఒకవేళ ఆ వీడియో చూడకపోయింటే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.